హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి డ్రెస్ మెటీరియల్ వస్తుంది కదా, టాప్ లాగా అదే విధంగా కింద బాటమ్ కూడా ఎలాగ కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా పెట్టేసి కట్ చేస్తే సరిపోతుంది. సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇప్పుడైతే టాప్ చూపిస్తాను. నెక్స్ట్ తర్వాత టాప్ అయిపోగానే కింద బాటమ్ చూపిస్తాను. ఈ కస్టమర్కి 2 టాప్లు ఇచ్చారండి ఆది బ్లౌజ్ కింద. ఒకటి వచ్చేసి షోల్డర్ అనేది బోట్ నెక్ రావాలి, అదేవిధంగా ఫిట్టింగ్ మాత్రం నార్మల్ మనకి డ్రెస్ మెటీరియల్ వచ్చే టాప్ ఎలా ఉంటుందో అలా కావాలి అని అడిగారు. సో నేనైతే 2 తీసుకొచ్చేసాను, 2 కావాలని చెప్పేసి. షోల్డర్ కోసం దీని మీద నుంచి ఇది వచ్చేసి రెడీమేడ్ స్టైల్లో తీసుకున్న టాప్ అనమాట. ఈ టాప్కున్న షోల్డరు అవన్నీ కూడా సేమ్ బాడీ పార్ట్ ఫిట్టింగ్ కాకుండా షోల్డర్, ఈ షోల్డర్ అంతా కూడా అలా కావాలంట. ఫిట్టింగ్ మాత్రం మన దగ్గర ఉన్న ఆది డ్రెస్ నుంచి కావాలి అన్నారు. సో దీని అయితే 2 తెచ్చి పక్కన పెట్టాను. 2.5 మీటర్లు అండి ఈ లైనింగ్. ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కదా అదనమాట. 2 మీటర్లు ఉంటుంది, కానీ పన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి స్టిక్కర్స్ ఉంటే తీసేసేయండి. కుట్టేటప్పుడు సూది దగ్గర పడి మనకి షార్ప్నెస్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకనే మనకి తీసేయాలన్నమాట. ఇది ఎక్కడా కూడా గమ్ ఉండకూడదు. గమ్ ఉన్నా కూడా మనకి సూది అనేది ప్రాబ్లం అవుతుంది. సో నేనైతే ఈ స్టిక్కర్స్ తీసేస్తున్నాను. ఎక్కడ స్టిక్కర్ ఉన్నా, ఇక్కడే కాదు మనకి లైనింగ్ బ్లౌజ్కి స్టిక్కర్ ఉన్నా కూడా తీసేసుకోవాలి, అప్పుడే మంచిది మనకి. ఇవంతా తీసేసుకుని మనం 4 ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఈ మొత్తం కూడా పన్నా అనేది చీర పన్నా అన్నమాట. 2 మీటర్స్ అన్నా కూడా చీర పన్నా. ఇది వచ్చేసి దగ్గర 40 సైజు టాప్ అనమాట. ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. డిజైన్ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ 2.5 మీటర్ల లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని సగానికి ఫోల్డ్ చేశాను. సో నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. షార్ట్ హ్యాండ్సే కాబట్టి 2.5 మీటర్లు సరిపోయింది. మనకి హ్యాండ్స్ పొడుగుండే కొద్దీ మనకి క్లాత్ కూడా ఎక్కువే పడుతుంది. 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇది ఫిట్టింగ్. ఈ ఫిట్టింగ్ హ్యాండ్స్ ఓన్లీ షోల్డర్ ఒకటే రెడీమేడ్లో తీసుకున్న టాప్ అనమాట. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకోండి. మార్కర్ తీసుకోండి. మీకు మార్కర్ తోటి చేస్తే కనిపించదని చెప్పేసి నేను చాక్ పీస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు నేను కింద పైపింగ్ వేస్తానమాట. అందుకని పావించు అనేది ఎగస్ట్రా తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది డ్రెస్కి హ్యాండ్స్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. అదేవిధంగా ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది చూపిస్తాను. 8 ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా. ఓకేనా, ఇది 8 ఇంచులు అనమాట. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి. ఇలాగా తీసేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ ఓపెన్ చేసేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా క్రాస్గా చెక్ చేస్తే మనకు వచ్చేసి 9.5 వచ్చింది కరెక్ట్గా. 9వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం 3.5 తీసుకోవాలండి. 3.5 తీసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. సో 9.5 ఆర్మ్ లూజ్. ఓకేనా, ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో చెక్ చేసుకోండి. కొంచెం క్రాస్గా ఉన్నా కూడా మనకి ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట. ఇలా స్ట్రైట్గా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టేసినా పర్లేదు, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. నాకైతే 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుందాం. సైడ్కి 2 ఇంచుల వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే పడుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాస్గా 9.5 మార్కింగ్ వేసుకోవాలి. మనకి ఈ క్రాస్ అనేది దాటిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ 9.5 అనేది క్రాస్ దాటిపోయింది. సైడ్కి మనకి 1 ఇంచుతో పాటు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, మొత్తానికి 3 ఇంచుల వరకు అయితే క్లాత్ జాయింట్ అవుతుంది. సో మనం జాయిన్ చేసుకుందాం. దీని ఇలాగా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. అక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అనమాట. షోల్డర్ దగ్గర 1 ఇంచు మార్కింగ్ వేసుకుని ఇలా సింపుల్గా కరువు తీసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మిడిల్ ఒక పాయింట్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ 3/4 ఇంచు లోతు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసి కింద డౌన్కి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, చూసారు ఎంత బాగా వచ్చేసిందో. అలా రావటం వల్ల మీకు హ్యాండ్ దగ్గర ఒక ముడత కూడా రాదండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలాగ అయిపోయిన తర్వాత నాకు సైడ్కి 3 ఇంచుల వరకు పడుతుందని చెప్పాను కదా, క్లాత్ అనేది ఇప్పుడే తీసేసుకుని పక్కన పెట్టుకుంటాను. తర్వాత వచ్చేసి మిగతాదంతా కూడా నేను టాప్కి లైనింగ్ కింద వాడతాను అనమాట. ఇక్కడ వచ్చిందండి 3 ఇంచులు. సో దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా ఇలా స్ట్రైట్గా
ఇలా కట్ చేసుకుని మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి. దీని పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత జాయిన్ చేసిన తర్వాత లోతు తీసుకుంటానండి, ఎందుకంటే మనకి 1 ఇంచ్ తక్కువ వచ్చింది కదా, దానివల్ల మనకి సరిగ్గా రాదనమాట. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మొత్తానికి ఇదంతా కూడా ఇంకొక ఫోల్డ్ చేసేసేయండి ఇలా సగానికి. ఆల్రెడీ మనం బ్లౌజ్ ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలాగే ఉంది కదా, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేసామనుకోండి, మొత్తానికి 4 లేయర్స్ వస్తాయి. అర్థమైంది కదా? మొత్తానికి మనం సగానికి ఫోల్డ్ చేయాలి. ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ కట్ చేసాం కదా, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మన వైపు నుంచి ఆపోజిట్కి ఫోల్డ్ చేసి బ్లౌజ్ అనేది ఎలా కట్ చేస్తామో సేమ్ అలాగే ఫోల్డ్ చేసి హ్యాండ్స్ కట్ చేసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఒకేసారి ఈజీగా కట్ చేసుకోవచ్చు. నీట్గా చూసుకోండి, కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి, అదొక్కటే సరిపోతుంది. రెండు కూడా మన వైపుకే ఉన్నాయి ఫోల్డింగ్స్ అనేవి. ఇలా మిడిల్లో కట్ చేసేస్తాను. ఇలా కట్ చేయటం వల్ల మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. చూడండి ఇలా పెట్టేసుకోండి. 2 ఫోల్డింగ్స్, కింద లేయర్ పైన లేయర్ ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండాలి. ఈ ఫోల్డింగ్ అనేది బ్యాక్ పార్ట్ది ఒకటి, ఫ్రంట్ పార్ట్ది ఒకటి అనమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి వీళ్ళు ఏం చెప్పారంటే డ్రెస్ హైట్ ఎంత ఉందో, అంటే ఎంత వస్తుందో అంతా పెట్టేయమన్నారనమాట. మెటీరియల్ ఎంత ఉంటే అంత హైట్ పెట్టేయమన్నారు, కాబట్టి నాకు హైట్తో ప్రాబ్లం లేదు. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ ఇలా నీట్గా సదిరేసుకోండి. మనకి సైడ్కి కుట్టు దగ్గర నుంచి, ఇక్కడ మనకి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకు దగ్గర 16.5 దాకా వచ్చిందండి. 16.5 అంటే 8.5 అండి. ఇక్కడ మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు కావాలి కదా కుట్టడానికి, ఆ కుట్టు కూడా ఒక మార్క్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా. ఇలా నీట్గా కట్ చేసుకుని షోల్డర్ కావాల్సినంత ఖర్చు ఉంచేసుకోండి. తర్వాత 8.5కి మార్కింగ్ వేసుకోండి. 8.5కి మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా, సరిపోతుంది. మనం కింద నెక్ డౌన్ చేస్తాం కదా 3.5 వరకు సరిపోతుంది 8.5. తర్వాత వచ్చేసి మనకి ఫిట్టింగ్ అంటే ఏంటి, చెస్ట్ కదా, చంక కింద నుంచి చెస్ట్ చూసుకోండి. ఇలా పట్టేసుకుని కొంచెం సాగదీసినట్టు పట్టుకోండి. పాతది కదా సింక్ అయిపోయి ఉండొచ్చు. సాగదీసి పట్టుకుంటే నాకు 22 వరకు వచ్చింది, 11 ఇంచుల మాట. సో కాబట్టి నేను 11 ఇంచులకి చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకుంటాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు, షోల్డర్ వచ్చేసి మనకి 16.5, 8.5. సో ఇక్కడ కూడా 11 ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా 11 ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోండి. సో ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి చంక డౌన్ 7 ఇంచుల నుంచి స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే 7 ఇంచులు ఇచ్చాను నేను. చూద్దాం, రౌండ్ మ్యాచ్ కాకపోతే డౌన్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని కార్నర్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకుని తర్వాత ఇలా కర్వ్ స్కేల్తో తీసేసుకోండి మామూలు కన్నా. ఇలా నీట్గా చెక్ చేసుకుంటే నాకు కొంచెం డిఫరెంట్ వచ్చింది, కాబట్టి నేను కొంచెం చంక డౌన్ అనేది డౌన్ చేస్తున్నాను అనమాట. కొంచెం 7.5 చేస్తున్నాను. ఇలా డౌన్కి ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. 11 ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇక్కడ 1.5కి మార్కింగ్ వేసుకొని నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి. ఇలాగా మొత్తం కూడా ఇలాగా. ఇప్పుడు చూడండి, చెక్ చేయండి, ఇంకా కొంచెం తక్కువే ఉంది. మొత్తం నాకు 8.5కి అయితే వచ్చిందండి. సో నెక్స్ట్ నా దగ్గర ఇంకా 5 ఉన్నాయి. ఈ 5 కూడా ఇదే దాంతో మెజర్మెంట్ తోటి చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి మనం చూసుకోవాలన్నమాట వాళ్ళ బాడీ ఫిట్టింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని.
సో నాకు మ్యాచ్ అయిపోయిందండి ఇప్పటికి. అంటే 2 గీతలు తక్కువ 8 ఇంచులకి మ్యాచ్ అయిందనమాట. అలా మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకుంటే ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఇంకా వీళ్ళవి ఉన్నాయనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది అనమాట. సో చాలా సింపుల్ టిప్తో అయితే చెప్తాను. ఇలాగ ఫిట్టింగ్ కోసం ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేయండి. మన దగ్గరున్న ఆది డ్రెస్సు కరెక్ట్గా పెట్టేసుకోండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకూడదు. పైగా కట్స్ దగ్గర టైట్ రాకూడదు. కట్స్ దగ్గర టైట్ వచ్చిందంటే స్టమక్ దగ్గర టైట్ వస్తుంది. మొత్తం డ్రెస్ అంతా పాడైపోతుంది అనమాట. అక్కడ కొంచెం లూజ్ వచ్చినా పర్లేదు కానీ టైట్ మాత్రం రాకూడదు. పైగా నేను తీసుకున్నది కుడుతున్న డ్రెస్ వచ్చేసి మనకి కాటన్ అనమాట. సింక్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి కాబట్టి నేను లూజే పెడతాను. ఇప్పుడు చూడండి ఇలా నీట్గా సదిరేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోండి ఫిట్టింగ్ కోసం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా, ఇక్కడ అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కానీ మిస్ అయిందా మొత్తం డ్రెస్ అంతా పాడైపోయినట్టే. అది వచ్చేసి కట్స్ దగ్గర స్టమక్ మాట. కట్స్ కానీ టైట్ అయినాయా స్టమక్ అనేది బయటకు వస్తుంది. ఇంకా గోల చేస్తారు కస్టమర్లు. మనమని అంతేనండి, స్టమక్ దగ్గర టైట్ అయితే నచ్చదు కదా, కరెక్ట్గా మనకి స్టమక్ దగ్గర పట్టేస్తుంది అనమాట. సో కాబట్టి మీరు కొంచెం కట్స్ దగ్గర ఎక్కువే పెట్టండి. సో ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మామూలుగా అయితే ఈ కట్స్ దగ్గర మనం ఎంతైతే ఇస్తామో అక్కడికన్నా ఒక 2 ఇంచులు ఎక్కువ ఇవ్వాలన్నమాట కింద. అప్పుడు గేరా వస్తుంది. వీళ్ళకి గేరా అనేది కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనం ఒక 11 ఇంచులు ఇచ్చామనుకోండి కట్స్ దగ్గర, ఆ కింద వచ్చేసి మనకి 12 ఇంచులు ఇవ్వాలన్నమాట. అలా 2 ఇంచులు ఎక్కువ ఇసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ మీద. సో ఇప్పుడు చూడండి వీళ్ళకి కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఏం ఎక్కువ ఇవ్వట్లేదు. ఇలా చూసుకోవాలి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు కట్ట దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా కలిపేయాలి. మళ్ళీ అక్కడ ఎక్కువ ఇవ్వకూడదు, మళ్ళీ ఎక్కువ వచ్చేస్తుంది. మనకి ఖర్చులకి ఎంత కావాలో అంతే పెట్టుకోండి కట్స్ దగ్గర. అంటే మనకి ఫోల్డింగ్ చేయడానికి ఎంత కావాలో అంతే, ఇంకెక్కువ అవసరం లేదు. ఇలాగా సైడ్కి కట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి. స్టిచ్చింగ్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిది స్టిచ్చింగ్. చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి. చూసారా అలా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి కింద ఎంతైతే హైట్ ఉందో అంత ఉంచేమన్నారు కాబట్టి నేను లైనింగ్ ఉంచేస్తాను, ఒరిజినల్ క్లాత్ కూడా అలాగే ఉంచేస్తాను. ఇప్పుడు తీసేద్దాం నెక్ మార్కింగ్. ఓకే, ఫిట్టింగ్ వచ్చేసింది. ఇప్పుడు నెక్ మార్కింగ్ మనం తీసుకున్న రెడీమేడ్ డ్రెస్ ఉంది కదా, ఆ షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటే నెక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ తీసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 8.5 ఇచ్చాము, దాంట్లో మనం తీసుకున్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోతుంది. డౌన్ వచ్చేసి నేను 3.5 తీసుకున్నానండి, ఇలా బోట్ షేప్లో రావాలి అని. ఇలా బోట్ షేప్లో ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మీరు ఆది నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టేస్తే తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కోసం 3 ఇంచులు తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసం మీరు ఏం తీసుకుంటారంటే ఒక 3.5 తీసుకోండి అంతే, బోట్ లాగా రావాలని. కావాలంటే నేను ఆది నుంచి తీసుకుంటాను. చూడండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి. పైన కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూస్తే నాకు 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులకి మార్కింగ్ వేసేద్దాం. బ్యాక్ మాత్రం 3 ఇంచులే, ఇంకా ఎక్కువ లేదు. బ్యాక్ మాత్రం 3 ఇంచులు ఉంది, ఫ్రంట్ మాత్రం 4 ఇంచులు తీసుకుంటాను. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఒకటి బ్యాక్, ఒకటేమో ఫ్రంట్. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి లాగా కట్ చేసేసుకోవచ్చు, చూపిస్తాను. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనకి తర్వాత కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా. పాతకు 8 వచ్చిందండి నాకు. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా ఇక్కడ సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి అంతే. కింద వచ్చేసి ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి కట్ట దగ్గర. చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి మనం, ఓకేనా. తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి. కట్ట దగ్గర ఎంత వచ్చింది, 12.5 వచ్చింది, ఓకేనా. కింద ఎంత వచ్చింది చూడండి, 15.5 అలా రావాలన్నమాట. 2.5 అలా ఎక్కువ, 2 ఇంచులు. 12.5 అంటే 13.5, 14, 3 ఇంచులు అలా ఉంటే సరిపోతుంది. 2, 3 ఇంచులు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలా కొద్దిగా కరువులాగా తీసామంటే కట్ట దగ్గర
మనకి బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం సపరేట్గా నెక్ కట్ చేసేసేయండి. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే నెక్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం మాత్రమే కట్ చేసాం కదా, అదేవిధంగా లోతు కూడా తీసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. చూసుకోండి 2 లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో. ఇలా నీట్గా ఇలాగా. సో అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. హ్యాండ్స్ కూడా ఇప్పుడు అయితే వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ మంచి టిప్ చెప్తాను. చాలా ఉన్నాయి టిప్స్, మీరు కానీ మిస్ చేశారంటే మాత్రం ఇంకా మీకు అర్థం కాదు, మీకు కూడా ఎప్పటికీ రాదని నా ఉద్దేశం. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. దీన్ని కూడా సేమ్ ఇలా సగానికి ఫోల్డ్ చేశాను. కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి, ఫోల్డింగ్ నా వైపు ఉంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఓకేనా? ఇవి చూడండి, మ్యాంగోస్ కరెక్ట్గానే ఉన్నాయి. కొన్ని స్టాండింగ్లో ఉన్నాయి, కొన్ని ఆపోజిట్లో ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు మనకి డిజైన్ తోటి. ఇప్పుడు నేను సగానికి ఫోల్డ్ చేస్తున్నాను కదా, ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి. ఇలా రావాలన్నమాట. మనం లైనింగ్ అయితే ఎలా పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా రావాలి. ఇలాగ కరెక్ట్గా రావాలి. చూడండి, అర్థమైంది కదా మీకు నేను చేసిన ఫోల్డింగ్ అనేది. సగానికి ఫోల్డ్ చేయండి. బ్లౌజ్ ఎలాగైతే ఫోల్డ్ చేస్తాం కోరాస్ ఆపోజిట్లో ఫోల్డింగ్ మన వైపుకి, అలా ఫోల్డ్ చేసిన తర్వాత పొడుగ్గా వస్తుంది కదా, అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. అలా చేయటం వల్ల మనకి ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ అవుతుంది. పైగా మనకి హ్యాండ్స్ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. చెప్తాను చూడండి. ఇక్కడ ఇది చూడండి, ఇదొక ఫోల్డింగ్, పైన ఒక ఫోల్డింగ్ కదా, అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అనమాట. సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర మనకి పైకి ఫోల్డింగ్ దగ్గర కింద ఓపెనింగ్స్ వచ్చాయి, పైన ఫోల్డింగ్ వచ్చిందనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలాగా కరెక్ట్గా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. ఇక్కడ మన హ్యాండ్స్ తీసుకోవాలి. పైన ఫోల్డింగ్ వచ్చింది, మీకు గుర్తుందా? నేను చెప్పినట్టు వినండి, మీకు అర్థమవుతుంది. పైకి ఫోల్డింగ్ వచ్చింది, అయితే మన వైపుకేమో ఫోల్డింగ్స్ ఉన్నాయి 2 లేయర్స్, ఆపోజిట్లో మనకి అన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు మంచి టిప్ అయితే షేర్ చేస్తాను. చూడండి, అక్కడ హ్యాండ్స్ వచ్చాయన్నమాట. ఇదొక మంచి టిప్ అండి. అసలు మీకు ఇంత పెద్ద దానికి హ్యాండ్స్ రావాలంటే ఇక్కడ మాత్రమే కట్ చేయాలి. చూడండి, ఇది చూసారా? ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా? ఇది మంచి టిప్ అండి. పైన ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడ హ్యాండ్స్ పెట్టాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అదే కట్స్ దగ్గర పెడితే మనకు అతుకులు వస్తాయి. అలా అతుకులు రాకుండా ఉండటానికే నేను ఈ టిప్ ఫాలో అవుతాను. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి. మోస్ట్లీ నేను డ్రెస్సెస్ ఎందుకు ఒప్పుకోనంటే, ఈ డ్రెస్ కుట్టేలోపు నేను 3 బ్లౌజులు కుడతానండి. అంత ఫాస్ట్, అంత పర్ఫెక్ట్ అనమాట. ఇది పర్ఫెక్టే, కానీ లేట్ అవుతుంది. పెద్ద సైజులు కదా, అంటే ఇదనే కాదు, డ్రెస్సులు మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని కుట్టాలి కాబట్టి చేతులు అన్నీ లాగుతాయి అనమాట. నాకు లాంగ్ ఫ్రాక్లు ఒకటి ఇదొకటి. నాకైతే బాగా ఇంట్రెస్ట్ నాకు బ్లౌజులు అంటే, అది నన్ను బాగా విసిగించిందనమాట నేర్చుకుంటానికి. ఇది చాలా ఈజీగా వచ్చేసాయండి నాకు. కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా వచ్చేసింది. టాప్ కానీ బాటమ్ కానీ. నన్ను బాగా ఇబ్బంది పెట్టింది ఏంటంటే బ్లౌజులు అనమాట. దాన్ని బాగా రుద్ది నేర్చుకున్నాను. ఎంత బాగా నేర్చుకున్నానంటే ఇంకా ఏదైనా పర్ఫెక్ట్గా అద్దినట్టు వచ్చేలాగా నేర్చుకున్నాను అనమాట. అందుకు నాకు అదే ఈజీ అనిపిస్తుంది, ఎక్కువ ప్రాక్టీస్ చేశాను కాబట్టి. నాకు ఇవి పెద్దగా ఉంటాయి కదా, అంతగా నచ్చవు, కానీ మీకోసం ఒప్పుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సైడ్కి జాయింట్లు పడతాయి కదా, అందుకు మీరు ఏం చేయాలంటే కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నేను ఎక్కువ కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి మాత్రమే జాయింట్లు పడతాయి, ఒరిజినల్ క్లాత్కి పడవు. అయిపోయిందండి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని జాయింట్ చేసేసుకున్నాను. చూసారా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. జాయింట్లు వేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఒకసారి అయితే డౌను ఇలా స్ట్రేట్గా, అదే క్రాస్గా 9.5 ఇంచులు రావాలి. 9.5 ఇంచులకి స్ట్రేట్గా మార్కింగ్ వేసాను. ఇలా క్రాస్గా 1-2 ఇంచులు ఎగస్ట్రా, అంటే ఇలా కట్ చేసేయండి క్రాస్గా. ఇక్కడ కూడా అంతే, ఇలా లో తీసేసుకోండి. చూడండి, ఇలాగ 2 లేయర్స్ని సపరేట్గా తీసుకోండి. చూసుకోండి, అతుకులు అనేవి ఇలా ఉండాలన్నమాట. పైన నీట్గా ఉండాలి, అడుగు భాగంలో కూడా నీట్గా ఉండాలి అతుకు అనేది. అలా చూసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. అంతే, చూడండి ఇలా నీట్గా.
అంతేనండి, దీన్ని పక్కన పెట్టేద్దాము. చూడండి ఇలా కట్ చేసుకోండి. సో అయిపోయిందండి. దీనంతా కూడా మీరు గమ్ముతో జాయిన్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మామూలుగా జాయిన్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని నేను పైపింగ్ వేశాను. నార్మల్గా మనం పైపింగ్ ఎలా వేస్తామో అదే మెథడ్లో. తర్వాత రెండో హ్యాండ్ కూడా పైపింగ్ వేశాను, నెక్ కూడా పైపింగ్ వేసేసాను. నార్మల్గా మీకు తెలుసు కదా పైపింగ్ ఎలా వేస్తామో, అంతే. ఇది వచ్చేసి మనకి బ్యాక్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అనమాట. చూడండి పైపింగ్ వేసేసాను. మొత్తం కూడా లైనింగ్, ఇది కింద ఉన్న లైనింగ్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. అయిపోయిందండి. షోల్డర్స్ కూడా జాయిన్ చేశాను, ఓవర్లాక్ ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి మన హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ దగ్గర ఒక చిన్న టిప్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో. ఇలాగా ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేస్తాను చూడండి. దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఓవర్లాక్ కూడా చేసేసానండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం 7 ఇంచెస్ వచ్చింది కదా, 7 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. లేదంటే మీరు ఇలా డైరెక్ట్గా తీసేసుకున్నా పర్లేదు. ఇలా తీసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా మనకి కట్ ఎక్కడ వస్తుందో అక్కడ వరకు ఆగాలండి. స్కిప్ చేయకండి, టిప్ చెప్తాను. ఇలాగా వచ్చేసి మనం కింద టక్స్ పెట్టుకున్నాం కదా కట్ దగ్గర, అక్కడికి వచ్చేసరికి ఆగి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. పాదం ఇంచు అంటే 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ అలా ఉంచేసుకుని మళ్ళీ పెద్ద కుట్టు పెట్టుకోండి. దూరం కుట్టు పెట్టేసుకుని ఇలాగా 1 ఇంచు మనం ఎంతైతే ఇచ్చామో ఖర్చు, అంటే మనకి కట్స్ పెట్టడానికి ఫోల్డింగ్కి ఎంత కావాలి ఖర్చు తెలుస్తుంది కదా మనకి, అంత ఉంచుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా చేయడం వల్ల సాగిపోవండి. ఇక్కడ సైడ్కి చూడండి 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ అంత పెట్టుకున్నాను నేను. 1 ఇంచే కావాలి ఫోల్డింగ్కి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట. చెప్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసుకుని ఇక్కడ చూడండి ఇలాగా మనం ఫోల్డింగ్కి ఎంత కావాలో అంత ఖర్చు ఉంచుకుంటాం కదా మనం కట్ చేసేటప్పుడే. సో ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేయటం వల్ల మనకి సైడ్ కట్ అనేది సాగిపోయినట్టు రాదనమాట. కొత్త వారైనా సరే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుంది. దూరం కుట్టు వేసుకోవాలి, అది ఇప్పేసుకుంటాం మనం. ఇక్కడ దాకా వచ్చిందండి కట్ అనేది, ఓకేనా. కట్ కన్నా కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళి రఫ్ ఇవ్వాలి. ఇలా మన వైపు తిప్పేసుకుని రఫ్ ఇవ్వాలి. ఒక 1/2 ఇంచ్ అంతా పైకి వెళ్ళాలి. షేప్ రావాలి కదా అక్కడ, కట్ట షేపు అందుకుని. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఇలాగా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇలా చింపకండి, రాదు. ఇలాగా దీంతో ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా తీయాలండి, స్లోగానే, చింపకూడదు. చింపితే చిరిగిపోతుంది ఖచ్చితంగా. సో నేనైతే ఇలాగ కొంచెం పోగులుంటే దాంతో తీసేస్తున్నాను, ఈజీగానే వచ్చేస్తుంది. సో మీకు వీలుని బట్టి ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకుంటాం వల్ల మనకి కట్స్ అనేవి సాగిపోయినట్టు రాదనమాట, చాలా నీట్గా వస్తుంది. దూరం కుట్టు, ఎంత దూరం వీలైతే అంత దూరం కుట్టు పెట్టేసుకోండి. ఎక్కడి వరకు ఇచ్చాం మనం, ఇక్కడ వరకు ఇచ్చాం కదా, అక్కడ వరకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుందండి. అక్కడ రఫ్ ఇచ్చాం కాబట్టి ఇంకా మీరు తీయాలనుకుంటే తీయలేరు, అందుకనే మార్కింగ్ వేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో అయిపోయింది, ఫైనల్గా కట్ చేసేద్దాం. ఫినిషింగ్ నీట్గా రావడానికి మంచి టిప్ అండి ఇది. సో తర్వాత వచ్చేసి మళ్ళీ కార్నర్కి వేయాలి కదా, ఈ కార్నర్ కూడా వేసేసుకోవాలి ఇలాగా నీట్గా. చూడండి మళ్ళీ ఇక్కడ వీ షేప్ వస్తుంది అనమాట, మంచి షేప్ వస్తుంది. అసలు మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతారు ఇలాగా మీరు టాప్ బాటమ్ కుట్టారంటే. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఏ మాత్రం తగ్గదండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. వీ షేప్ అనేది ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి మీకు సరిగ్గా కనిపించట్లేదు. సో ఇప్పుడు కింద ఈక్వల్గా చేసేసుకొని ఫోల్డింగ్ చేసి కుట్టేయండి. సైడ్ జాయింట్లు కూడా నేను 2-3 స్టిచెస్ వేసేసాను. సో ఫైనల్గా అయితే నాకు టాప్ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ ఫిట్టింగ్ వచ్చిందన్నారు కస్టమర్స్ కూడా. సో ఇది వచ్చేసి మనం నీట్గా కట్ చేసాను ఈక్వల్గా. ఇప్పుడు రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ వేసేసుకున్నాను ఇలాగా. ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట. వీళ్ళు హైట్ అనేది ఎప్పుడైనా సరే మీరు మొత్తం కుట్టిన తర్వాత హైట్ అనేది చెక్ చేసుకుని కట్ చేసుకుంటేనే బెస్ట్. నేను అలాగే చేసేదాన్ని, ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ముందే హైట్ అని జోలికి వెళ్ళకండి, ఎందుకంటే మేబీ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే మొత్తం అంతా డ్రెస్ అంతా కుట్టిన తర్వాత అప్పుడు మీరు హైట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఎంత ఎక్కువ వస్తే అంత కట్ చేసుకుంటామే.
సరిపోతుంది. ఎక్కువ రాదంటే మీ ప్రాబ్లం కాదు, అది క్లాత్ లేనట్టే. ముందే చెక్ చేసుకోండి, కట్ చేయకముందే హైట్ కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే నాకు రెడీ అయిపోయిందండి. టాప్ అనేది సూపర్ ఫిట్టింగ్ వచ్చిందంట. ఇప్పుడే కస్టమర్ తీసుకెళ్ళి మెసేజ్ పెట్టారు, కాల్ చేసి చెప్పారన్నమాట, మెసేజ్ పెట్టలేదు. చూసారా ఎంత బాగుందో, మంచి లుక్ వచ్చేసింది. తర్వాత బాటమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమీ లేదు, చాలా అంటే చాలా ఈజీ. క్లాత్ని ఎలా ఫోల్డ్ చేస్తారంటే, మనకి బ్లౌజ్కి ఎలాగైతే వేస్తాం ఆపోజిట్లో ఒక ఫోల్డింగ్, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఒక ఫోల్డింగ్. ఇప్పుడు మనం వేయలేదా ఒరిజినల్ క్లాత్కి, సేమ్ అలాగే మనం టాప్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తాం అలాగా. ఇక్కడ హైట్ ప్రాబ్లం వచ్చిందండి, హైట్ ఎక్కువ పెట్టమన్నారు, దీనికన్నా 5 ఇంచులు పెట్టమన్నారు. సో నాకు అక్కడ కొంచెం ప్రాబ్లం అయింది, అన్ని జాయింట్లు పడ్డాయి. నేను చెప్తాను, జాయింట్లు పడినా కూడా ఫిట్టింగ్ బాగా వచ్చింది. చూడండి, ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ చూసారా, ఒక ఫోల్డింగ్ కింద వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్, అంటే మనకి ఫ్రంట్కి బ్యాక్ అంటే ఒక లెగ్ ఇంకో లెగ్ అనమాట, మొత్తం 2 లెగ్స్కి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది ప్యాంట్ కూడా అలాగే ఫోల్డ్ చేయాలి, అలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా పెట్టుకోండి. ఇది కిస్తా దగ్గర వస్తుంది, దీనికి స్ట్రేట్గా మార్కింగ్ ఎందుకు వేసానంటే ఆ క్లాత్ కట్ చేసి పైన జాయిన్ చేస్తానమాట, అందుకుని. అర్థమైంది కదా. సేమ్ యాజ్ టీజ్గా అద్దినట్టు పెట్టేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది. నాకు ఆ మిగిలిన సైడ్కి మిగిలిన క్లాత్ అంతా కూడా నేను పైన జాయిన్ చేసుకుంటాను అనమాట, ఎందుకంటే నాకు హైట్ తక్కువ వచ్చింది. నేను తీసుకున్న ఆది ప్యాంట్ కన్నా 5 ఇంచెస్ ఎక్కువ కావాలి, నాకు పైన ఖర్చులు కావాలి, కింద పట్టీకి ఖర్చులు కావాలి. అందుకోసం అయితే ఈ క్లాత్ అయితే నాకు యూజ్ అవుతుంది. ఇంత చిన్న క్లాత్ యూజ్ అవుతుంది అక్క అంటే, నేను మళ్ళీ సైడ్కి కట్ చేస్తాను కదా, ఆ క్లాత్ కూడా ఉంటుంది కదా, అవన్నీ కలిపేసే నేను జాయింట్ వేస్తానండి. చూడండి, 5 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకోవాలన్నమాట, దీనికన్నా 5 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను అక్కడ జాయింట్లు వేసిన తర్వాత హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాను, కరెక్ట్గా వచ్చిందో లేదని. ఇలా పెట్టేసుకోండి. నాకు హైట్ వల్ల కొంచెం ప్రాబ్లం అయింది, లేకపోతే 10 నిమిషాల కటింగ్, ఇంకొక 15 నిమిషాలు ప్యాంట్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నాను, ఎంత అయితే పడుతుంది ఏంటనేది. ఇలా నీట్గా సదిరేసుకోండి, మళ్ళీని కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ప్యాంట్ చిన్నగా అయిందంటే మొత్తం పాడైపోతుందండి, అందుకుని. ఇలా స్ట్రేట్గా చూడండి, కింద అంత ఎగస్ట్రా వచ్చింది కదా, నాకైతే సరిపోతుంది. అంతగా సరిపోతే క్రాస్గా కట్ చేస్తాం కదా, ఆ పీస్ కూడా నేను జాయిన్ చేసుకుంటాను. చూడండి, ఇలా మొత్తం పొడుగు చూసుకుంటే నాకు 41 వచ్చింది, సరిపోతుంది 41. చూడండి, ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసాను కదా. తర్వాత ఈ సైడ్ ఎగస్ట్రా ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి, ఇది మనకి లూజ్ ప్యాంట్ కాబట్టి. సో అయిపోయింది. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకున్నాను కదా, ఇలాగా చూడండి, ఇక్కడ సరిపోతుంది, జాయింట్లు పడ్డాయి. ఓకే, పైన కూడా మళ్ళీ జాయింట్ పడుతుంది. మనం అక్కడ మూలన కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, అది పైన జాయింట్ వేస్తాను ఎలాస్టిక్ కోసము. ఇంకా అంతే, ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మాత్రమే కటింగ్ చేయాలి, ఇంకెక్కడ అవసరం లేదు కటింగ్ అనేది. చూడండి, ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని కొంచెం ఖర్చు పెట్టుకోండి, కుట్టడానికి ఖర్చు కావాలి కదా, అందుకుని. ఇలా మొత్తం కూడా చూడండి, ఈ పీస్ మిగిలింది కదా, ఈ పీస్ నేను పైన వేస్తానమాట. పైన వేస్తే మనకి ఎలాస్టిక్కి ఖర్చు ఉంటుంది. సో అర్థమైంది కదండి. మనకి తీసుకున్న ఆది ప్యాంట్కి నడుము లూజ్ ఎంత ఉందో అంత మనం ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత కావాలో చూస్తాను. కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఎలాస్టిక్ వచ్చేసి 14 ఇంచుల దాకా వచ్చింది, 14.5 అంటే మొత్తానికి 29, అంటే 30 తీసుకోవాలి. మళ్ళీ మనం జాయిన్ చేయాలి కదా ఎలాస్టిక్ని, అందుకని 30 తీసుకుంటే సరిపోతుంది. 29 వచ్చింది, 30 తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది నడుము లూజ్ అనేది. అయితే మనకి క్లాత్ ఎంత తీసుకోవాలంటే ఎంత ఉంటే అంత, దీనికి సంబంధం లేదు, నడుము లూజ్కి క్లాత్కి సంబంధం లేదండి, ఎలాస్టికే మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, నేనైతే అన్ని జాయింట్లు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి దాంట్లోకి ఈ 1.5 ఇంచు ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఎలాస్టిక్ అనేది పెట్టడానికి ఈజీగా ఉంటుంది. కింద కూడా నాకు ఇంకా క్లాత్ కూడా ఉందండి, ఇది పట్టి అతకడానికి. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎలాస్టిక్ అయితే 30 ఇంచులు తీసేసుకున్నాను. మనకి క్లాత్ మాత్రం ఎంత తీసుకున్నా పర్లేదు, ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు నడుము లూజ్కి. ఎలాస్టిక్ మాత్రమే కరెక్ట్గా నడుము తగ్గట్టు తీసుకోవాలి. ఇది వచ్చేసి పట్టీ అండి, అమ్ముతారు బయట, కాళ్ళ దగ్గర వేసే పట్టీ అనమాట. మీరు ఏం అడగాలంటే పేపర్ స్టిప్ అని అడిగితే ఇస్తారు. పట్టీ స్టిప్ అనొచ్చు, పేపర్ స్టిప్ అనొచ్చు. పట్టీ స్టిప్ అంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది, ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. జెంట్స్ షర్ట్స్ ఉంటాయి కదా పట్టీకి, అంటే బటన్స్ వాటికి వాడతారనమాట ఇది.
ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. చాలా ఈజీ. పట్టి స్టిప్ బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసేయండి. ఇవన్నీ సరిపోయేటట్టే నేను క్లాత్ తీసుకున్నానండి. ఇలా కార్నర్కి ఒక స్టిచ్, మొత్తం నాలుగు సార్లు కుట్టాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి పక్కన ఇక్కడ కార్నర్కి మధ్యలో 2 స్టిచ్చెస్ సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అయిపోయిందండి. ఇప్పుడు పక్కన ఒకటి, అలా మొత్తం 4 వేసేసుకోండి, పక్క పక్కనే సరిపోతుంది మీకు. ఇలా మొత్తానికి అటు కార్నర్కి ఒకటి, మధ్యలో 3 వచ్చినాయి, మొత్తానికి 5 స్టిచ్లు వచ్చినాయి. రెండో కాలు కూడా అలాగే కుట్టేసుకోండి, రెండో లెగ్ కూడా అంతే. సో రెండోది కూడా స్టిచ్ వేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎలాస్టిక్ అండి. ఎలాస్టిక్ కోసం ఇలాగా మనం ముందుగానే ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం బొందు ఎలాగైతే ఎక్కిస్తామో ఆ మెథడ్లో ఎలాస్టిక్ ఎక్కించాలన్నమాట. చెప్తాను అది కూడా. ఇప్పుడు మనకి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ అయితే నీట్గా వచ్చినట్టు చూసుకోండి. 2 సైడ్లు జాయిన్ చేసుకోండి, ఎందుకంటే 2 కాళ్ళు సపరేట్గా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని జాయిన్ చేసుకున్నారంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది, పీలుకుపోదనమాట. ఇలా మొత్తం కూడా ఫస్ట్ అయితే కిస్తాలు జాయిన్ చేసుకోండి. కిస్తా అంటే తెలుసు కదా, నడుం దగ్గర నుంచి కింద వరకు అనమాట. కిస్తా జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్. 2 స్టిచెస్ వేసుకోండి, గట్టిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మొత్తం కూడా నడాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా. ఎలాస్టిక్ ఎంత కావాలో అంత, నాకు ఇంత కావాలండి ఎలాస్టిక్ కోసము. సో దీని అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ఎలాస్టిక్ పెట్టకూడదు, పెడితే మీకు రాదు కరెక్ట్గా. ఇలా పెట్టేసి కుట్టామనుకోండి అంత కరెక్ట్గా రాదనమాట. సాగ తీసుకుంటూ కుట్టాలి. ఆ తలనొప్పి ఏమీ లేకుండా నేను ఒక మంచి టిప్ చెప్తాను. ఇలా కుడతారు చాలామంది, అలా కుట్టడం వల్ల కొత్త వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను అలా కుట్టాను, వేరే రకంగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి బొందుకి ఎలాగైతే ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటామో, బొందు అయితే సన్నగా ఉంటుంది కాబట్టి సన్నగా కుట్టుకుంటాం. ఇది ఎలాస్టిక్ కాబట్టి 1.5 ఇంచుతో అయితే స్టిచ్ వేసుకోవాలి. నాకు లైన్స్ వచ్చాయి కాబట్టి నేను టేప్తో కొలవాల్సిన అవసరం లేదు. మీకు లైన్స్ రాకపోతే 1.5 కొలుచుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో ఎండింగ్కి అక్కడికి వచ్చేసరికి కొంచెం వదిలేయాలన్నమాట గ్యాప్ అనేది, ఎందుకంటే మనం మళ్ళీ ఎలాస్టిక్ ఎక్కించడానికి ప్లేస్ కావాలి కదా, అందుకుని. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చెప్తాను నేను మీకు. చాలా టిప్స్ ఉంటాయండి. ఇక్కడ లావుగా వచ్చింది కదా, కొంచెం స్లోగా వెళ్తే సూది అనేది ఇరగదు. ఇవన్నీ జాయింట్లు పడ్డాయి కాబట్టి మనకి కొద్దిగా నడుము దగ్గర ఒక ముడత వచ్చినా ఏమీ కాదు. ఎలాస్టిక్ వేస్తే అంత ముడత కింద ఉంటుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఈ ఓపెన్ చేసినప్పుడు పిన్ని పెట్టేసుకుని మనం బొందు అయితే ఎలాగైతే ఎక్కిస్తామో అలా ఎక్కించాలి. ఎక్కించేసానండి పిన్నితోటి, అదంతా ఎందుకులే చూపించడం చూపించలేదు. మీరు ఎలాగైతే ఎక్కిస్తారు బొందుని అలాగే, అంటే బొందు అంటే నాడ ఎక్కించినట్టు ఎక్కించేసుకోవాలి. ఇది ఓపెన్ చేసేసుకుని రఫ్ ఇచ్చేయండి. ఇక్కడ గట్టిగా ఇవ్వండి, రఫ్ ఊడిపోతుంది. ఇలాగ రఫ్ ఇచ్చేసేయాలి. ఒక 3-4 సార్లు, 5 సార్లు 6 సార్లు ఎన్నిసార్లు అయినా పర్లేదు. ఇలా రఫ్ ఇచ్చేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక స్టిచ్ ఎక్కువ పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం నీట్గా సదిరేయండి. నడానికి తగ్గట్టు ఎలాస్టిక్ సదిరేయండి. ఎప్పుడైనా సరే క్లాత్ ఎక్కువే ఉంటుంది నడుము దగ్గర ఉన్న క్లాత్, దాన్ని మనం కొలవాల్సిన అవసరం లేదు, ఎలాస్టిక్నే కొలుచుకోవాలి. ఇప్పుడు నాడ ఎక్కించుకున్న అంతే కదా, మనకి ఎంత కావాలో అంతైనా తీసుకుంటాం కదా. ఇలా ఓపెన్ చేసి ఉన్నది కదా, క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఇంకా అవసరం లేదండి మనకి. ఇలాగా
సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నీట్గా సదిరేసుకోవాలి. అంత కుర్చీలు ఒకే దగ్గరికి వచ్చేసినాయి కదా, అలా రాకూడదు అనమాట. అలా రావటం వల్ల మనకి చూడడానికి బాగోదు, మళ్ళీ ఎలాస్టిక్ కూడా సాగదనమాట. కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసేయండి మధ్యలో. ఇంకా ఎలాస్టిక్ అనేది తెగిపోయినా కూడా, మనం జాయింట్ వేసాం కదా, అది తెగిపోయినా కూడా ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇలాగా కొద్దిగా సాగ తీసుకుంటూ వెళ్ళండి. ఇలా కొంచెం సాగ తీసుకుంటూ లైట్గా, మరి ఎక్కువ సాగ తీసినా కూడా రాదులేండి. లైట్గా సాగ తీసుకుంటూ వెళ్తే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మంచి మంచి టిప్స్ అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఒక్కసారి పాటించామంటే ఇంకా లైఫ్ లాంగ్ మనకి గుర్తుండిపోతాయి బ్రెయిన్లో, అంత బాగుంటుంది. ఇవన్నీ కూడా నేను బ్లౌజులు రాకముందు బాగా పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట. లాంగ్ ఫ్రాకులు, టాప్స్ అవన్నీ కూడా కుట్టి కుట్టి చెయ్యి అనేది బాగా తిరిగిపోయింది. మనిషిని చూస్తే కుట్టేంత రేంజ్కి వచ్చాను. ఆ టైంలోనే నేను బ్లౌజులు బాగా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత దీనికన్నా ఎక్కువ బ్లౌజులకి కాన్సన్ట్రేషన్ బాగా పెట్టాను అనమాట. ఇంకా బ్లౌజ్లో కూడా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత నాకు బ్లౌజులే ఈజీ అనిపిస్తుంది దీనికన్నా. ఇవన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి కదా, కుట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది. ఇంకా బ్లౌజులు అయితే ఒక 1 మీటర్ కంటే ఎక్కువ ఉండదు కాబట్టి రిస్క్ ఎక్కువ, దాంట్లో బ్లౌజుల్లో రిస్క్ ఎక్కువ. ఇప్పుడు మొత్తం కూడా కాలా దగ్గర నుంచి మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. 3-4 కుట్లు వేయండి, ప్రాబ్లమే లేదు. ఇక్కడ లూజు చెక్ చేసుకోండి, రఫ్ ఇచ్చేసేయండి, అంతే. కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చాలా సింపుల్. ఇలాంటివి 5 ఉన్నాయి టాప్లు. 5 పెట్టలేను కానీ చెప్తాను నేను, కావాలంటే వ్లాగ్స్ ఛానల్లో పెడతాను. నేను ఇది కట్ చేశాను ఈరోజు అని, అంతేగాని ఇంకా దీంట్లో పెట్టనండి. ఎందుకంటే ఒకటే సైజు, ఒకటే మోడల్, అంతా ఒకటే, ఏం చేంజ్ లేదు. మన వ్లాగ్ ఛానల్ వల్ల పెట్టామనుకోండి, ఈరోజు ఈ కుట్టినట్టు ఒక వ్లాగ్ అని వస్తుంది. రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ బాగా రఫ్ ఇవ్వండి, కిస్తా కదా అందుకుని. ఇందాక జాయిన్ చేసింది ఈ పీసేనండి, మీకు అర్థమైందో లేదో. కిస్తా అంటే ఈ పార్ట్ అనమాట. సో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. 3-4 కుట్లు కుట్టాలండి, ఊడిపోదు. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకుని చూసేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. ఇంకొక 3 స్టిచ్చెస్ వేయండి. ఇలాగ స్టిచ్ వేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలాగ మొత్తం కూడా ఇలాగ మొత్తం కూడా ఇలా నీట్గా, అంతే ఫ్రెండ్స్, మనకి టాప్ బాటమ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.